ఆ ఎంఏం పాటలు అంత చైన్స్ డాన్స్ చేస్తాం అందరూ కూడా అంత ఎత్తుకపోతారు ఎంఏం పాటలు. తులమ్మంగారు వీరకి ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు ఏం చెప్పింది తెలుసా, అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రియాలిటీగా 1,00,000 రియాలిటీగా వాడు ఇచ్చుడు పక్క పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతారు. వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క, ఇచ్చిర్రా, ఇల్లు ఇచ్చిండ్రా, ఇలా ఏం ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్ 100 రోజుల్లో ఇస్తాడు, ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు, నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపుతాను. పంపిండా 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం మా కిషన్ సార్ అన్నాడు సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు పెట్టలే, మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా, 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది, కార్ రేస్ ఏమైంది, ఫామ్ హౌస్ కేసు ఏమైంది, విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా, వీళ్ళు వాళ్ళు ఒకటే. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడ్ హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు, 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలకాలన్నా. మన 1,00,000 ఓట్లు అన్నావులే, ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇలా అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న, రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బయలుదేరుకోవాలన్న కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీటి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగ చూపెట్టిన ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన, ఏ ఫోటో ఉంది ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు, అటు పక్కన అజరుతున్నాడు, అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి, వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నాడు టోపీ. వాడు అవుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసాను నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నావు చూసినావా, నేనంటున్నా అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్కి బొట్టు పట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ అవుతున్నా నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసీదులకు వచ్చి నమాజ్ చేస్తారు, ఇఫ్తార్ విందులు, మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, పాత బస్తీలో
ఏ రోజైనా ఓవైసీ గాని, అక్బరుద్దీన్ ఓవైసీ గాని, అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా? ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా? ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి. ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూల నీవే. ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము, ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నేను అంటున్నా. అన్నా జుబ్లీస్ హోటల్ మహాశలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జుబ్లీస్ ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్కయ్యల పైసలు మీకు ఇస్తలేదక్క. సిగ్గు లేకుండా తురుకోళ్ళు ఇళ్ళ పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబీస్ ఇస్తాము, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతురక్క. బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, నేను 10,000 రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్నా. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించాడు పాకిస్తాన్ నుంచి. 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికీ ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దున్న లేచి స్వామివారికి, అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే, గాండ్రించే, భారత్ మాతాకి జై అని గర్జించే, గాండ్రించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి. హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చండి. హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జుబ్లీస్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కరైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్ జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినవా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే చేయదు. అటువంటి ఫలితాలు ఇలా జుబ్లీస్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్న. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేను.